తిరుపతిలో అన్య మతస్థులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ సెక్యులర్ దేశంలో ఒక హిందూ సెక్యూరిటీ జోన్ గా చేయడం సమంజసమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? అసలు సెక్యులరిజం అనేటువంటి పదానికి ఇప్పటిదాకా ఎవరూ సరైనటువంటి నిర్వచనం ఇవ్వలేదు. కానీ మన నాయకులు మాత్రం ఒక నిర్వచనం ఇచ్చారు. ఏంటంటే సెక్యులరిజం అని అంటే మైనారిటీల్ని బాగా నెత్తికెత్తుకోవడం, మెజారిటీ హిందువుల్ని బాగా కాళ్ళతోటి తొక్కి 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 ఇసుక తక్కడ పేడ తక్కిని తొక్కినట్టుగా శుభ్రంగా తొక్కేసి వీళ్ళు అనగదొక్కడం, వీళ్ళ దేవాలయాల్ని దోచేసుకోవడం, అలాగనే మఠాలు, మందిరాలు, ఆశ్రమాలు, గోశాలలు ఏమన్నా ఉంటే వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపడం, అలాగే ఎక్కడైనా ఒక ధర్మక్షేత్రాలు ఏమన్నా కనపడిందని అంటే అక్కడ వాళ్ళ పెత్తందారితనం చూపించుకునే దానికి వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క కబంధాస్తాలతో వాటిని గ్రాప్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. నాయకులు ఇచ్చినటువంటి నిర్వచనం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మక్కాకు వెళ్ళడానికి రాయితీ ఇస్తుంది ప్రభుత్వం. కొత్త పెళ్లి కొడుకుని సాగనంపినట్లుగా వాళ్ళకి టెర్మినల్, ప్రత్యేకమైన ఒక టెర్మినల్ పెట్టి చక్కగా వాళ్ళకన్నీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు వినుంటారు, ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం జెరూసలం వెళ్ళడానికి కూడా కొంత రాయితీలు ఇవ్వాలి అనేటువంటి ఒక వాదన వచ్చింది. కానీ మనకు ఒక పుష్కరాలు వస్తే, మనకు సంక్రాంతి పండుగ అయితే బస్సుల్లో సర్చార్జీలు వేసి మళ్ళీ మనకు పిండుతారు వాళ్ళు. ట్రైన్స్ కి 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు వేసి హిందువుల దగ్గర పిండుతారు. అంటే ఇది సెక్యులరిజం మన భారతదేశంలో. తర్వాత ఏ మసీదుని, ఏ దర్గాని, ఏ మదర్సాలని గవర్నమెంట్ హ్యాండిల్ చేయదు, కంట్రోల్ చేయదు. ఏ చర్చిల్ని, ఏ రకమైనటువంటి ప్రార్థనా కూటములు, సంఘాలు ఉంటే వాటి మీద హ్యాండిల్ చేయదు. కేవలం దేవాలయాలు, మఠాలు, మందిరాలు, ఆశ్రమాలు, గోశాలలు, వీటి మీదనే ప్రభుత్వం యొక్క పెత్తందారితనం. ఇది సెక్యులరిజానికి నిర్వచనం. అలాగే క్రైస్తవుల యొక్క ప్రార్థనా మందిరాల దగ్గరికి ఏ హిందూ వెళ్లకూడదు, మసీదు దగ్గరికి ఏ హిందూ వెళ్లకూడదు. కానీ హిందువుల దేవాలయాల్లోకి ఇతర మతస్థులు వచ్చి యథేచ్ఛగా సిలువలు పంచొచ్చు, బైబిళ్లు పంచొచ్చు, లేకపోతే వాళ్ళ మత ప్రార్థనలు చేయొచ్చు. ఈ మధ్య కాలంలో మొన్న ఒక 10 రోజుల క్రితం మీరే చూసుండొచ్చు, వారం రోజుల క్రితం తిరుపతి కొండ మీద ఒక వ్యక్తి వెళ్లి నమాజ్ చేసుకుని వచ్చాడు. తిరుపతి కొండ మీద ఒక వ్యక్తి, సుధీర్ అనేటువంటి ఒక వ్యక్తి వెళ్లి, ప్రభువా వీళ్ళు సైతాన్ని పూజిస్తున్నారు, వీళ్ళు రాయిని పూజిస్తున్నారు, పాపులు, వీళ్ళందరినీ కూడా రక్షించి నీ యొక్క బిడ్డలుగా మార్చేటువంటి శక్తిని నాకు అనుగ్రహించు, ఈ పాపులందరినీ నీ యొక్క బిడ్డలుగా నేను మార్చాలనుకుంటున్నాను, పవిత్రాత్మ స్వరూప అని చెప్పి ఆయన ప్రార్థన చేసి దాన్ని యూట్యూబ్ లో పెట్టారు. ఇది సెక్యులరిజం. కాబట్టి దీనికి ఏ గవర్నమెంట్ ఏమీ చెయ్యదు. వాళ్ళు హాయిగా తిరుగుతారు, యూట్యూబ్ లో ఇంకా తిరుగుతుంది, హల్చల్ చేస్తూ ఉంటుంది. అలాగనే ఖురాన్ గురించి నేనేం మాట్లాడకూడదు, బైబిల్ గురించి నేనేం మాట్లాడకూడదు. కానీ వాళ్ళందరూ కూడా వేదాల్లో క్రీస్తుని వేసుకోవచ్చు, వేదాల్లో ఇలా చెప్పింది, అల్లాయే దేవుడు అని చెప్పింది వాళ్ళందరూ డంకా బజాయించవచ్చు. అసలు వేదాలు ఎప్పుడు పుట్టాయి, అల్లా ఎప్పుడు పుట్టాడు, వేదాలు ఎప్పుడు పుట్టాయి, క్రీస్తు ఎప్పుడు వచ్చాడు? కనీసం అవగాహన, చర్చ కూడా అవసరం లేదు. హిందువుల గ్రంథాల గురించి వాళ్ళు ఎన్ని వక్ర భాషలైనా రాసి వాళ్ళు ప్రజల మీదకు రుద్దొచ్చు, బికాస్ సెక్యులరిజం. కాబట్టి సెక్యులరిజం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి రూపం వచ్చిందో. గుళ్లల్లో ప్రసాదాలు అమ్ముకోవచ్చు, సెక్యులరిజం. గుళ్లల్లో దేవుడికి కాళ్ళకొక టికెట్, మోకాళ్ళకొక టికెట్, మెడకొక టికెట్, పొట్టకొక టికెట్, లేకపోతే దీనికి ఒక టికెట్, దీనికి ఒక సేవ అని రంగరాజన్ గారు ఉన్నారు కాబట్టి చెప్తారు చూడండి. దేవ ఆదాయము, ధర్మ ఆదాయము అనేటువంటిది దాని శాఖ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఈ రకంగా ముక్కా చేసి అమ్ముకునేటువంటి వ్యవస్థ సెక్యులరిజం అనేటువంటి విధానం. అలాగే ఏ మసీదులకు కానీ, ఏ చర్చిలకు కానీ గవర్నమెంట్ బాడీలు ఉండవు. ఒక ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గవర్నమెంట్ బాడీ వేసి వాళ్ళు దాన్ని కబ్జాలోకి తీసుకోరు. అదే ఒక దేవాలయం ఉందనుకోండి, అక్కడ ఎమ్మెల్యే పరివారక క్షేత్రం ఏదైతే ఉంటుందో అక్కడ కనుక దేవాలయం ఉందని అంటే ఇంకా ఆయన పెత్తందారితనమే దాంట్లో నడుస్తుంది. ఆయన ఒక బోర్డు వేసేస్తాడు, ఆ బోర్డు మెంబర్లందరూ కూడా వాళ్ళు ఫ్లెక్సీలు, ఆ దేవాలయాల్లో దేవుడి కంటే ప్రధానంగా వీళ్ల తలకాయలు, వీళ్ల బొమ్మలతోటి ఫ్లెక్సీలు అక్కడ వేలాడుతూ ఉంటాయి. ఇది సెక్యులరిజం. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం సెక్యులరిజం అంటే ఇదే అని చెప్పి నాయకులు మెజారిటీ హిందువులకి చెప్పకనే చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి హిందూ దీన్ని అర్థం చేసుకోవాలని నా భావన. ఓకే.